ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ 1048, అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు 81 ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా 116 ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ అయితే ముగిశాయండి. మొత్తం 39,000 మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్లలో క్వాలిఫై కావడం జరిగింది. అంటే మెయిన్స్ పరీక్షలకి ఎంపిక కావడం అయితే జరిగిందనమాట. ఈ మెయిన్స్ పరీక్షల్ని మార్చి చివరి వారం కానీ లేదా ఏప్రిల్ మొదటి వారంలో కూడా నిర్వహించనున్నట్లు పత్రికాముఖంగా ఒక సమాచారం అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి అయితే మనం చూద్దాం. ఫ్రెండ్స్, వివరాలు చూసుకుంటే కానిస్టేబుల్ పోస్టులకు 39,000 మందికి అర్హత, పూర్తయిన దేహదారుఢ్య పరీక్షలు, త్వరలో తుదిరాత పరీక్ష, కోర్టు తీర్పు మేరకు హోంగార్డులపై నిర్ణయం అనేసి గౌరవ పిఆర్బి చైర్మన్ సార్ గారు రవిప్రకాష్ గారు చెప్పినటువంటి సమాచారం అయితే పత్రికాముఖంగా వచ్చిందండి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించారండి. ఇప్పటికే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మొత్తం 95,000 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారనమాట. ఈ 95,000 మందిలో 95,000 మందిలో ఈవెంట్స్కి ఫిజికల్ ఈవెంట్స్కి వచ్చేసిన కేవలం 69,000 మంది మాత్రమే హాజరు కావడం అయితే జరిగిందండి. చాలా తక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యారనమాట. అంటే తక్కువ మంది అంటే చాలామంది, దాదాపు 30,000 మంది వరకు, దాదాపు 25,000 మంది వరకు అభ్యర్థులు అయితే గైర్హాజరు అయితే కావడం జరిగింది. ఆ 95,000 మందికి గాను కేవలం 69,000 మంది మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులకి హాజరు కావడం జరిగింది. ఈ 69,000 మందిలో కేవలం 39,000 మంది అభ్యర్థులు మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులలో క్వాలిఫై కావడం అయితే జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ క్వాలిఫై అయినటువంటి 39,000 మందికి మెయిన్స్ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది కూడా ఇక్కడ సమాచారం అయితే ఉంది, చూడొచ్చు మీరు. అర్హత సాధించినటువంటి 39,000 మందికి మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో తుదిరాత పరీక్షలు నిర్వహిస్తామని పిఆర్బి చైర్మన్ ఎం రవిప్రకాష్ గారు తెలిపినట్లు ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. 39,000 మంది అభ్యర్థులకి మెయిన్స్ పరీక్షల్ని, అంటే తుదిరాత పరీక్షల్ని మార్చి చివరి వారం కానీ లేదా ఏప్రిల్ మొదటి వారంలో కానీ నిర్వహించే అవకాశం ఉంది. దీన్ని బట్టి అభ్యర్థులు ఎవరైతే మెయిన్స్ పరీక్షలకి ఎంపిక అయ్యారో అభ్యర్థులందరూ కూడా సన్నద్ధమయ్యే ప్రయత్నం అయితే చేయండి. చాలా మంచి అవకాశం అయితే వచ్చింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. చాలా కఠినంగా బాగా ప్రయత్నం చేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ని అందించడం జరుగుతుంది. ఆ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయన్నమాట. అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. పోతే ఫ్రెండ్స్, ఇక్కడ కాకినాడ జేఎన్టీయూకు ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతల్ని కూడా అప్పగించామని గౌరవ పిఆర్బి చైర్మన్ సార్ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పత్రికాముఖంగా రావడం అయితే జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్, పత్రికాముఖంగా వచ్చినటువంటి ముఖ్యమైన సమాచారం కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.